పరమేశ్వరుడికి అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించే మాసం కార్తీకం. ఈ సమయంలో చేసే తులసి పూజ, దీపారాధన, ఉపవాస దీక్ష అనేక రెట్లు ఫలితాన్ని ఇస్తుందని, ముఖ్యంగా కార్తీక మాసంలో వెలిగించే దీపం యొక్క ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాము. కార్తీక మాసంలో సూర్యుడు తులా, వృశ్చిక రాశుల్లో సంచరిస్తే చంద్రుడు కృత్తికా నక్షత్రంలో సంచరిస్తూ ఉంటారు. దాంతో కార్తీకంలో సూర్యకాంతి తగ్గడమే కాకుండా చీకటి దట్టంగా ఉంటుంది. సూర్యాస్తమనం త్వరగా అవుతూ మన శరీరం శక్తిని పుంజుకోలేక నీరసపడుతుంది. ఆ శక్తిని ఉత్తేజితం చేయడంతో పాటు చిమ్మ చీకట్లను పారదోలడం కోసమే దీపాలను వెలిగిస్తూ ఉంటాము. అది కూడా ఉదయం నెయ్యితో, సాయంత్రం నువ్వుల నూనెతో వెలిగించాలని అంటారు. ఇక ప్రమిదలో 2 ఒత్తులు శాంతిని ప్రసాదిస్తే 3 ధనవృద్ధిని, 4 ఐశ్వర్యాన్ని, 5 అఖండ సంపదలను, 7 మోక్షాన్ని ప్రసాదిస్తాయంటారు. మనలో ఉండే పంచతత్వాలకు ప్రతీకగా 5 రుచులతో ఉండే ఉసిరిక పైన దీపాన్ని వెలిగించవచ్చు. తులసికోట పక్కన పొడవైన కొయ్య దీప స్తంభాన్ని ఏర్పాటు చేసి కొయ్య పలక పైన వెలిగించే దీపాన్నే ఆకాశ దీపం అని కూడా అంటారు. దీన్ని వెలిగించడం వల్ల జ్ఞానం సిద్ధిస్తుందని, దేహంపై ఉన్న మమకారం తగ్గి జీవుని ఉనికిని తెలుసుకునే ప్రయత్నంలో భాగంగానే ఆకాశ దీపాన్ని వెలిగిస్తూ ఉంటారు. కనుక ఎంతో విశిష్టకరమైన దీపాన్ని కార్తీక మాసంలో వెలిగించి ఆ దేవదేవుడి యొక్క కృప మనందరి మీద ఉండాలని కోరుకుందాము.